పెట్టిన 2 ఏళ్లకే 25 లక్షలు లాస్. ఇప్పటికీ డైరీ ఫామ్ నిర్వహణ వచ్చేసి 10 సంవత్సరాలు అయింది. వాస్తవంగా వీళ్ళ వృత్తి వచ్చేసి వైశ్యాస్, కానీ ఇతను ఈ పని చేస్తున్నాడు, ఈ డైరీ రంగాన్ని నిర్వహిస్తున్నారని ఈ ఏరియాలో ఒక చిన్న చూపు అతను అంటే. కానీ వాటన్నిటిని అధిగమించి ప్రస్తుతానికి వచ్చేసి సస్యశ్యామలంగా మంచి పొజిషన్ లో ఎక్సలెంట్ గా, అంటే ఈ డైరీ ఫామ్ చూస్తే ఎలా ఉందంటే 10 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నా, ఇక్కడ ఉండడానికి వాటర్ స్టాక్ అవడానికి ఎక్కడా సోర్స్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది, ప్రాపర్ క్లీనింగ్ ఉంది, చాలా చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం ఉన్న డైరీ ఫామ్ సునీల్ గారిదండి. ఇది బుచ్చేటిపాలెం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ డైరీ ఫామ్ ఉండడం జరిగింది. ఈ వీడియోకు సంబంధించినటువంటి ప్రతి పాయింట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నష్టాల్లో నుంచి లాభాల్లోకి ఎలా వచ్చారు, ఏ విధంగా వచ్చారు, దాని వెనక ఎవరి కృషి ఉంది. ఒక డైరీ ఫామ్ పెట్టినప్పుడు తల్లిదండ్రుల సహకారం కానీ, భార్య సహకారం కానీ, ఇంట్లో వాళ్ళ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ సహకారం డైరీ ఫామ్ అనేది సక్సెస్ లోకి రావడానికి ఛాన్స్ ఉంది. చాలా మంది ఏంటంటే పార్ట్నర్షిప్ లో పెట్టడం, ఇలా చేయడం, అలా చేయడం, మనం లాభాల బాటలో ఈజీగా క్యాలిక్యులేషన్స్ చేసుకోవడం, పేపర్ మీద చేస్తే వస్తుందా లేదా అనేది మనకైతే తెలియదు. ముఖ్యంగా మీరు డైరీ ఫామ్ పెట్టాలంటే కంపల్సరీగా మీకు ఉండాల్సింది డిటర్మినేషన్, డెడికేషన్, అచీవ్మెంట్. ఈ గోల్స్ ని ప్రాపర్ గా మీరు పెట్టుకోగలిగినప్పుడు మాత్రమే మీ డైరీ ఫామ్ సక్సెస్ఫుల్ గా ఉంటది. లాస్ లో నుంచి లాభంలోకి ఎలా రావాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు చూస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి సునీల్ గారు. వీళ్ళ ఊరు వచ్చేసి బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సునీల్ గారు నమస్తే అండి. ఈ డైరీ ఫామ్ లో మీ నేపథ్యం ఏంటి అసలుకి? నేను చిన్ననాటి నుంచి వీటి మీద ప్రేమ వల్ల నేను ఈ రంగంలోకి రావాల్సి వచ్చింది. నేను చదువు అనేది ఎంఎస్సి, ఎంఏ చేశాను. ఆ దూడల్ని పెద్ద అయిన తర్వాత నేను సావనీయకుండా చూసుకోవాలనే ఆ చిన్నప్పుడు అది ఒక మైండ్ సెట్ లో పడిపోయింది. ఆ తర్వాత నేను 25 ఇయర్స్ ఏజ్ లో పెళ్లి చేసుకోవాల్సిన వయసులో వీటికి తాళి కట్టాను. తర్వాత కొన్ని అనుకోని కారణాల్లో ఈ డైరీ ఫామ్ కన్స్ట్రక్షన్ కి ఎక్కువ అమౌంట్ వెచ్చించాను. దాదాపు 12 లక్షలు పెట్టి డైరీలు కట్టించుకున్నాను. 25 లక్షల రూపాయలు బర్రెలు పెట్టించుకున్నాను. అనుకోని అవగాహన లోపం వల్ల, గాలికుంట అనే వ్యాధి తగలడం వల్ల పశువులు అనేవి మొత్తం క్షీణించుకుపోయినాయి. బర్రెలు తగ్గిపోవడం, అనారోగ్య సమస్య ఎక్కువైపోవడం, వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల మొత్తం లాస్ అయిపోయినాను. ఒక 2 పశువుల్ని నేను సేవ్ చేసుకోగలిగాను. 25 లక్షల రూపాయల లాస్ అనేది లేకుండా ఉండింది. కానీ అక్కడ నుంచి నాకు అవగాహన అనేది పెరిగింది. అయితే 25 లక్షలు తీయాలనంటే ఎన్నో సంవత్సరాల కష్టము ఒక్కసారిగా నేలపాలైపోయింది. ఇంకా వదిలేద్దామని అనుకునేటప్పుడు మీద అవగాహన ఉన్న రైతుల్ని కలవడము, నా బాధని వెళ్ళగుచ్చుకోవడము, వాళ్ళు అవగాహనతో వాళ్ళు సరైన మందులు చెప్పడము అనేది జరిగింది. అలా మనం తెలుసుకొని మనము ఏ పశువుకి ఏం బాగలేకపోతే ఏం మందులు వాడాలా అనేది మనం వాడుకుంటాం. కానీ సాధ్యమైనంత వరకు ఆ మెడిసిన్ పేరు అనేది మనం గుర్తు పెట్టుకోలేం. కానీ ఆ మందు కొండ గుర్తుగా మనం ఎలా అయితే గుర్తు పెట్టుకుంటామో అలా కొండ గుర్తులనే పెట్టుకున్నాను. మన డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, అట్లాంటివన్నీ తెలుసుకొని మనం మెడిసిన్ అనేదాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఈ 10 ఇయర్స్ నుంచి మనం ఎంత అయితే ప్రెజర్ ఫేస్ చేసామో ఈ 2 ఇయర్స్ లోపల అంత ప్రెజర్ ఫేస్ చేసాము. డైరీ ఫామ్ లో గాలికుంటూ రావడము, వ్యవసాయంలో దెబ్బతినడము, ఆరోగ్య సమస్యలు అన్నీ మనం అనుకోని సందర్భాల్లో జరిగిపోతూ ఉంటాయి. కానీ ఎవడైతే ఈ రంగంలో నిలబడుకొని ఉంటాడో వాడే నెంబర్ 1. దెబ్బ తగిలినప్పుడు పక్కకి వెళ్ళిపోకూడదు, దెబ్బ తగిలిన దగ్గరే నిలబడుకోవాలా. నేను ఎప్పుడైతే ఆ 25 లక్షలు పోగొట్టుకున్నానో ఆ 25 లక్షలు సంపాదించడానికి 6 ఏళ్ళు పట్టింది. ఓకే, ఆ తర్వాత వచ్చింది మొత్తం మన అదే 25 లక్షలు సంపాదించడానికి 2 ఏళ్ళు పట్టింది. సునీల్ గారు, మీరు పెట్టినప్పుడు 2015లో ధరలు ఎలా ఉన్నాయి పశువులు? ఇప్పుడు ఎందుకు ఇంత లాభం పెరిగాయి ధరలు? అన్నా, మనము ఒక పశువుని ఇంతకుముందు 40,000 రూపాయలు కొన్న పశువుని ఏంటంటే ఇప్పుడు 70,000, 80,000 పెట్టి కొనాల్సి వస్తుందన్న. ఎందుకనంటే బర్రెలు బ్రీడ్ డెవలపింగ్ లేదు, ప్లస్ ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల, బయట వ్యాపారస్తుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ కొనడం వల్ల మనకి పశువులు అనేది విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. బర్రీకి తగ్గ రేట్ అనేది ఇప్పుడు కట్టడం లేదు, అవగాహన లోపము. దళారులు మోసం చేస్తున్నారు అంటే దళారులు వ్యాపారం చేసుకుంటున్నారు, వీళ్ళు తెలివిగల రైతులు నష్టపోతున్నారు. నమ్మలేక దాన్ని ఎలా తెలివిగా ఆలోచించి నేను వీడియోలో చూసేసి వెళ్ళిపోతాను, ఇట్లా చూసుకుంటాను, అట్లా ఉంది, పొదుగు బాగా గంభీరంగా ఉందని వెళ్ళిపోతున్నాడు. కానీ అది పాలు ఎంత ఇస్తుంది, అవగాహన ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా పోవడం వల్ల బర్రెలు విపరీతమైన రేట్లు పెరిగిపోతున్నాయి. బర్రెకి ఎన్ని పాలు వస్తాయి అనేది కూడా అవగాహన లేదు. 4 లీటర్లు ఇస్తుంది, 5 లీటర్లు ఇస్తుంది.
ఆ లెక్కలోనే వెళ్ళిపోయి రైతులు కొంటున్నారు దళారుల దగ్గర. దళారులు ఏంటంటే వాళ్ళ పట్టుకూటి కోసం వ్యాపారం చేసుకుంటా వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. ఆ విధంగా బర్రెలు అనేది రేట్లు పెరిగిపోయినాయి. ఇంకోటి ఏంటంటే పారాలలో ఎక్కువ బర్రెలు కట్టివ్వడం అనేది 90% లేకుండా పోయింది. రైతుల దగ్గర బర్రెలు ఏమో కడుతున్నాయి, పారాల వాళ్ళ దగ్గర ఏమో కట్టడం లేదు, బ్రీడ్ డెవలపింగ్ లేదు. ఈ సంవత్సరం ఉన్న పశువు రేపు సంవత్సరం ఉండడం లేదు. ఇట్లాగా బర్రెలు సంతకి వెళ్ళిపోవడం వల్ల, దూడలు డెవలపింగ్ లేకపోవడం వల్ల అనేది బర్రెలు రేట్లు విపరీతంగా పెరిగిపోయి మనము ఈ విధంగా ఆర్థికంగా కొంచెం ప్రెషర్ పెరిగిపోయి. సునీల్ గారు, మీరు ఇందాక బ్రీడ్ డెవలప్మెంట్ అన్నారు. అసలు బ్రీడ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఏం లేదు సార్, మన ఫారంలో పుట్టే దూడల్ని మనం ఆరోగ్యంగా చూసుకోవడం అనేది బ్రీడ్ డెవలపింగ్లోకి వస్తుంది. దూడలకి సరైన టైమింగ్లో డివార్మింగ్ చేయకపోవడము, దూడలకి సరైన విధంగా శరీరానికి తగ్గ పాలు వదలకుండా పోవడము, వాటికి డిసీజెస్ల గురించి తెలుసుకోకపోవడం అనేది మనము నెగ్లెక్ట్ చేయడం వల్ల దూడ అనేది కొలాప్స్ అయిపోతుంది, బ్రీడ్ అనేది డెవలప్ కాకుండా పోతుంది. మన ఫారంలోనే 1,50,000 రూపాయలు బ్రీడ్ని మనము మూలన పడేస్తున్నాం. దూడ 1/2 లీటర్ పాల కోసం ఆలోచిస్తా దూడని పక్కన పడేసి మనం రేపు అదే క్వాలిటీ ఉండే దూడని 1,50,000 పెట్టి కొనాల్సి వస్తుంది. మన దూడని డెవలప్ చేసుకోవడం లేదు. మన దూడని డెవలప్ చేసుకోలేక పోయి బయట వ్యాపారస్తుల దగ్గర మళ్ళా కొనుక్కొని ఆర్థికంగా నష్టపోతున్నాడు. మన దూడని డెవలప్ చేసుకుంటే మనకే ఆ 1,00,000 రూపాయలు అనేది 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అదే 1,00,000 రూపాయలు మనకు మిగులుతుందనే స్పృహలో లేరు. చూడు కట్టక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఏ రకంగా అయినా కానీ మీరు మీ ఫామ్ లో చూడు కట్టడానికి అవలంబిస్తున్నటువంటి ఏమన్నా స్పెసిఫిక్ అయిన ఒక పద్ధతి ఏమన్నా ఉందా? అన్నా, నేను 72 గంటలు తిరిగి అవలంబిస్తానన్నా. అది ఏంటంటే రైతుల దగ్గర పశువులు ఏ విధంగా కడుతున్నాయి, దానికి ఏ విధంగా ప్రాపర్గా చేస్తున్నాడు అనేది నేను గమనించుకొని 72 గంటల థియరీ అనేదాన్ని నేను ప్రస్తుతానికి నేను వాడుతున్నాను. గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే అందరికీ ఈ ఫార్ములా అని చెప్తున్నాను. మనము స్పర్మ్ ఇంజెక్ట్ చేసిన తర్వాత 24 గంటలు అనేది టైం పడుతుంది. స్పర్మ్ అనేది అండాన్ని కలవడానికి 24 గంటలు పడుతుంది, అండం పిండంగా మారడానికి 24 గంటలు పడుతుంది, ఇంకొక 24 గంటలు మనకు గర్భసంచికి చేరడానికి 24 గంటలు పడుతుంది. ఈ 72 గంటలు అనేదాన్ని పశువుని ప్రశాంతంగా రైతు వారిగా మనం బరిని పక్కన కట్టేసి మనం జాగ్రత్త చేయడం వల్ల ఈ 72 గంటల్లో పిండం అనేది ఏర్పడిపోయి మనకి 100కి 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది పద్ధతిని అవలంబించిన వాళ్ళు చాలా మంది సక్సెస్ అయ్యారు. వాటిని పిలిచి, సునీలు ఈ విధంగా చెప్పాను, నువ్వు ఈ విధంగా చెప్పావు కదా, ఇది కరెక్ట్ అయింది, మా బర్రె ఇన్ఫెక్షన్ ఉన్నింది అయినా కానీ కట్టింది, మా బర్రె చాలా సంవత్సరాల నుంచి కట్టడం లేదు, నువ్వు చెప్పిన ఫార్ములా ఫాలో చేశాను, ఈ విధంగా కట్టింది, ఇప్పుడు ఇదిగో దూడ అని చెప్పని చాలా మంది ఈ థియరీని ఫాలో అయిన వాళ్ళు తిరిగి నాకు చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. డైరీ ఫామ్ లోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ డిసీజ్ ఏదన్నా ఉందంటే అది పొదుగువాపు. ఆ పొదుగువాపు మీ డైరీ ఫామ్ లోకి వస్తే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అన్న, డైరీ ఫామ్ లో పొదుగువాపు అనేది ఎలా వస్తుంది అనేది ఎవరికి నాలెడ్జ్ లేదన్న. దీని ఖచ్చితంగా ఒక్కటే కారణం అని నేను చెప్తాను. మనము దూడను వదిలిన తర్వాత పాలు తీసిన తర్వాత బర్రె అనేదాన్ని కూర్చొనివ్వకూడదు. ఒక అరగంట సేపు అనేది మనం మేత ఇచ్చేదానికి చూడాలి. ఆ అరగంట సేపులో ఏంటంటే ఆ పాల రంధ్రాలు అనేది ఓపెన్లో ఉంటాయి. ఇక్కడ కింద డస్ట్ ఉండడం వల్ల ఇదిగోండి, ఇది విధంగా చూడండి, ఈ విధంగా డస్ట్ ఉండడం వల్ల ఈ పేడకి ఆ యూరిన్కి స్ప్రెడ్ అయినప్పుడు ఆ హోల్స్ లోకి పాల రంధ్రాల్లోకి ఈ పేడ ఆ బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్తుంది. ఆ హోల్స్ అనేది ఒక 1/2 అవర్ దాకా ఓపెన్ లోనే ఉంటాయి. ఈ 1/2 అవర్ అనేది పశువుని మనం నిలబెట్టుకోగలిగితే 100కి 100% పొదుగువాపు, రొమ్ము వాపులు రాకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. డైరీ ఫామ్ లో ఉంటే తెల్లగా ఉంటాయి, కానీ మీ ఫామ్ లో చాలా నల్లగా ఉన్నాయి. కారణం ఏంటి ఇప్పుడు? నేను మార్నింగ్ టైము అవుట్ సైడ్ కట్ డైరీలో నుంచి బయటికి తీసుకొని వచ్చి కట్టాను. అంటే D3 విటమిన్ అనే దానికోసంగా మనకి ఇచ్చే ఫీడ్ లో ఇప్పుడు ఉండే కాల్షియంలో మినరల్ మిక్చర్ లో D3 ఉంటుంది, కానీ అది సరిపోదు. దానికి ఎన్ని గ్రాములు కావాలి, ఎంత గ్రాములు కావాలి అనే దానికి దానికి శరీరానికి తగ్గట్టు కావాలి అని అంటే సూర్యరశ్మిలోనే ఉంటే దానికి సూర్యరశ్మి ద్వారా అందుతుంది. దానికోసం ఏంటంటే పశువుని నేను బయట కట్టేసుకుంటాను. ఓకే, అందువల్ల నల్లగా ఆ విధంగా చేయడం వల్ల పశువు అనేది నల్లగా ఉంటుంది. పశువులు తోలు పలంచగా ఉందనుకోండి, పాలు ఎక్కువ వస్తాయి అంటున్నారు. ఈ వాదంతో మీరు ఏకీభవిస్తారా? వాళ్ళ అనుభవంతో వాళ్ళు చెప్తారు, కానీ నేనైతే ఏకీభవించగలను. ఎందుకనంటే పాలు చర్మం మందంగా ఉంటే పాలు తక్కువ, ఫ్యాట్ తక్కువ అంటారు.
చర్మం పలసగా ఉంటే పాలు ఎక్కువ ఇస్తాయి, ఫ్యాట్ ఎక్కువ ఇస్తాయి అని అంటారు. కానీ దాని శరీరంలో ఉండే శక్తి ప్రకారమే కదా అన్న పాలు ఇచ్చేది. ఆ శరీరంలో శక్తి ప్రకారమే పాలు ఇస్తాయి. దాంట్లో మనం ఇచ్చిన ప్రోటీన్ ప్రకారమే పాలు అనేది ఫ్యాట్ ఉంటాయి. అంతేగాని తోలు మందము తోలు పలసన అనే దానికి ఏకీభవించం. ఎందుకనంటే అవగాహన ఉన్న వాళ్ళు చెప్పరు, ఈ మాట అనేది చెప్పరు. వ్యాపారస్తులు మాత్రమే మనం చెప్పుకుంటారు. అందరూ పాల్ మెయింటెనెన్స్ గా చూసుకుంటారు కానీ బాడీ మెయింటెనెన్స్ గా చూసుకోవడం లేదన్న. బాడీ మెయింటెనెన్స్ ఉంటే దూడ పుష్టిగా ఉంటుంది, బర్రె పుష్టిగా ఉంటుంది. పాలకి కానీ తర్వాత వచ్చే ఎదకి సరిపడా మెయింటెనెన్స్ సరిపడాలంటే మనం కూడా ఫీడింగ్ అనేదాన్ని బర్రెకి కూడా ఇవ్వాలి. మిల్క్కే కాదు, బర్రెకి కూడా మనం అనేది ఫీడింగ్ అనేది దాన్ని డెవలప్ చేసుకోవాలా, ఇవ్వాలా. ఆ విధంగా ఇస్తే నెక్స్ట్ కూడా బర్రె తొందరగా కట్టది, దానికి సరిపడా మినరల్స్ లోపం లేకుండా బర్రె కట్టడం అనేది జరుగుతుంది. ఓన్లీ పాల గురించి ఆలోచించుకోబాకండి, మనము తర్వాత ఉపయోగపడే జనరేషన్ గురించి కూడా ఆలోచించుకోండి. బర్రెని జాగ్రత్త కాపాడుకోండి. ఈ రోజుదే రేపు కూడా మనకు ఉంటుంది. ఈ పశువు ఈ రోజు ఉంటే ₹1,00,000 అనేది రేపు ₹1,00,000గా మన దగ్గర స్టాండర్డ్ గా ఉంటుంది. ప్రతి ఫారంలో ఏంటంటే ట్రేవిస్ అనేదాన్ని ఒకదాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలా. మన పశువులకి సంబంధించిన గడ్డి రవాణా చేసుకునే దానికి కానీ మనకు ఒక చిన్న వెహికల్ అనేదాన్ని అరేంజ్ చేసుకోవాలా. అట్లాగే మనకి డాక్టర్ అనేదాన్ని కూడా అందుబాటులో చూసుకోవాలా. ఘాటి అనేదాన్ని కూడా మనం సరిగా మెయింటెనెన్స్ చేసుకోవాలా. 2 రోజులకు ఒకసారి గాడి మెయింటెనెన్స్ చూసుకోవాలా. పశువు నెమరేస్తుందా లేదా అనేది గమనించుకోవాలా. పశువు కంట్లో పుసు లేదా డీవార్మింగ్ ఏ టైంకి చేసుకున్నాము, ఇవన్నీ ఏందనంటే ప్రాపర్గా మనం గైడ్ లైన్గా ఒక బుక్లో రాసుకొని దీనికి టైం టు టైం జరుగుతున్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోవాలా. దూడలకి పాలు వదులుతున్నారా లేదా కూడా ముందు గమనించుకోవాలన్నా. గేదెలు సూపర్ ఉన్నాయండి. ఎలాంటి దానాలు వాడుతున్నారు, ఎలాంటి గిడ్డు వాడుతున్నారు అన్న? నా ఫారంలో వచ్చేటప్పటికి బర్రె పుష్టిగా కనపడడానికి పారాగడ్డి వాడతాను. పాల కోసం సూపర్ నేపియర్ వాడతాను. ఎండుగడ్డి మీకు తెలిసిందే. తర్వాత మనం దానాలుగా వాడేది ఏంటంటే 1 కేజీ మొక్కజొన్న పిండి, ఒక పశువుకి 1 కేజీ మొక్కజొన్న పిండి, 1 కేజీ మినప్పొట్టు, 1/2 కేజీ పత్తి చెక్క, 1/2 కేజీ తవుడు అనేదాన్ని మనం 1 టైంకి ఇస్తాం. అదేవిధంగా పాల కోసం కాకుండా బలం కోసం మనము 2 రోజులకు ఒకసారి బెల్లం అనేదాన్ని 1/4 కేజీ బెల్లం అనేది పెట్టుకోవాలా. దాంతోపాటు కాల్షియం అనేదాన్ని మనం ఫీడ్ సప్లిమెంటరీగా కాల్షియము మినరల్ మిక్చర్ అనేది యూజ్ చేసుకోవాలి. మనకు మినరల్స్ లోపం అనేదాన్ని దాన్ని కవర్ చేసుకోవాలంటే రికవరీ బర్రెకి సంబంధించి రికవరీ ఏమన్నా చేసుకోవాలంటే మినరల్ మిక్చర్ కూడా ఖచ్చితంగా వాడుకోవాలా పశువులు అనేది. ఆ విధంగా వాడుకోవడం అనేది డైలీ అనేది మినరల్ మిక్చరు, 50 గ్రాముల కాల్షియము, ఈ కేజీ మొక్కజొన్న పిండి, కేజీ మినపొట్టు, 1/2 కేజీ పత్తి చెక్క, 1/2 కేజీ తవుడు మనం పశువుకి ఇచ్చుకోవడం వల్ల మిల్క్కి పశువుకి మనం సేఫ్గా మనం దానా అనేది సపరేట్గా పశువు ఎన్ని పాలు అయితే ఇస్తుందో దానికి తగ్గ మనం దానా ఇచ్చుకోవడం వల్ల మన పశువు అనేది పుష్టిగా ఉంటుంది. మీరు పెట్టి దెబ్బతిన్నారు. పట్టు వేయడం విక్రమార్కుల లెక్క ఎక్కడ పోయాయో అక్కడే వెతికారు. ఈ విధంగా కొత్తగా పెట్టే వాళ్ళకి, డైరీ ఫామ్ ఉండే వాళ్ళకి మీరు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తారు అన్న? మనము బర్రెని ఎక్కడ కొన్నా కానీ మనము ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుందన్న. బర్రెని మనం ఒక రైతు దగ్గర, ఒక వ్యాపారి దగ్గర, ఒక ఫారంలో కొన్నామన్నా, మనం తీసుకొని వచ్చినప్పుడు జర్నీ జరిగినప్పుడు ఆ బర్రె అనేది శక్తిని కోల్పోతుంది. ఆ శక్తి అనేదాన్ని మనం దానికి ఏ విధంగా ఇవ్వగలం అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ జర్నీ చేసి వచ్చినప్పుడు దానికి జిల్ అనేది తాపించుకోవాలి. లేదనంటే 1/2 కేజీ బెల్లం అనేది పెట్టడం జరగాలి. ఇది ఫస్ట్ ఎయిడ్గా మనం తీసుకోవాల్సింది. నా ఫారంలో నేను బయట బర్రెని కొన్నప్పుడు ఏంటంటే బర్రెని మనం ఎక్కడైనా కొనాల్సి వస్తుంది. మనం కొన్న తర్వాత పశువుని చుట్టూ గమనించుకోవాలి. దానికి పేర్లు ఉన్నాయా, కంట్లో పుసుందా, పొదుగు దగ్గర ముడతలు ఉన్నాయా, పొదుగు దగ్గర ఏమన్నా పగుళ్ళు ఉన్నాయా, కాలి గిట్టల దగ్గర ఏమన్నా పగుళ్ళు ఉన్నాయా, చుట్టూ చూడాలా. గంట కొమ్ములు రింగులా అవి కాదు గమనించాల్సింది. బర్రెని ఏ విధంగా ఉంది, దాని ప్రాపర్ ఆ ఎలివేషన్లో ఆ ఉండే వాతావరణంలో ఏ విధంగా ఉంది గమనించుకోవాలా. దానికి ఏమి చేసుకుంటే మనం రికవరీ చేసుకోగలం అనే దాన్ని కూడా గమనించుకోవాలి. అది ఫస్ట్ బర్రె పొదుగు కాదన్న, బర్రె చుట్టూ వాతావరణం చూడండి. కాలి గిట్టల్లో మనకు తెలియని విషయం ఏంటంటే కాలి గిట్టల్లో తెలుపు వర్ణం వస్తుంది, తెలుపుగా వస్తుంది. అది గాలికుంటూ రావడానికి 100కి 100 అవకాశం ఉంటుంది. పేడలు అలాగే ఉండడం వల్ల గాలికుంటూ రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం గమనించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకొని ఫస్ట్ ఎయిడ్గా చేసుకోవాలి. మన పశువుని ఎక్కడ తెచ్చినా కానీ మనము ప్రాపర్గా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి. డైరీ ఫామ్ పెట్టినప్పుడు కంపల్సరీ మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, దూడ పుట్టిందా, ఆ దూడ మీరు జాగ్రత్తగా చనిపోకుండా ప్రొటెక్ట్ చేయడం మీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ప్రాపర్ డీవార్మింగ్ ఉండాలి, వ్యాక్సినేషన్ ఉండాలి, తర్వాత ప్రాపర్ పెడిగ్రీ. దానికి దూడకి పాలు మీరు ఎంతవరకు సఫిషియెంట్గా తాపగలరు అది ఎలా గుర్తుపెట్టుకోవాలి. దూడ పాలు తాగిన తర్వాత
ఇక్కడ నుంచి మూతి దగ్గర నుంచి నొరక కారుతుంది సఫిషియెంట్. దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోగలిగితే ఈ రోజు మీరు ఇచ్చిన ఆ దూడకి ఇచ్చిన ఆ పాలే రేపు అది మీకు 1,50,000 రూపాయలు విలువ కలిగినటువంటి ఒక మంచి పాడి పశువుగా కన్వర్ట్ అవుతుంది. మనం దానికి పాలు వదలం మంచి పాడి పశువుగా కన్వర్ట్ చేయడం ఇంకా సక్సెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ రైతు చెప్తుంది ఏంటి, రైతు దగ్గర కట్టిన పశువు ఫార్మ్లో కట్టడం లేదు. ఎందుకని అంటే మీ ప్రాపర్గా మెయింటైన్ లేదు, మీకు నాలెడ్జ్ లేదు, మీరు ఎంతసేపటికి పాలన చూసుకుంటున్నారు తప్ప ఆ దూడల్ని అది మన కాడ ఒక 5-6 ఈతలు ఏనాలనే కాన్సెప్ట్ మీద ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుద్ది. నేను ఆ విధంగా చేశాను కాబట్టి నేను పోయిన కాడ వెతుక్కున్నాను. నేను ఏ తప్పులు చేశానో ఆ తప్పుల్ని ప్రతిదీ కవర్ చేసుకొని మళ్ళీ రెక్టిఫై చేసుకున్న తర్వాత నేను విజయ పదంలో ఉన్నాను. నేను ఎక్కడ తలదించుకున్నానో అదే ప్రదేశంలో తలెత్తుకుని ఉన్నాను అని సగర్వంగా మనతో తెలియజేయడం జరిగింది.